టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం. ఎదురుదెబ్బ వైసీపీకి భారీగా పడుతోంది. అసలే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలుస్తున్నారు. పైగా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీని తిట్టిపెట్టి సొంత అన్నైనా సరే చల్బే అంటూ వైఎస్ షర్మిల అయితే దాడి చేస్తోంది. ఇంతమంది ఉండగా ఏం చేయాలో అర్థం కాక పరేషాన్ అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెపైన భారం పడింది. అదే ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారట. ఇంతకంటే దారుణమైన న్యూస్ వైసీపీకి ఇంకోటి ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలం ఆయనే, బలహీనత ఆయనే. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ వస్తే వైసీపీకి వణుకు పుట్టాల్సిందే. ఎన్టీఆర్తో నిలబడి మాట్లాడే సామర్థ్యం ఏ రాజకీయ నాయకుడికి ఉంది? ఎన్టీఆర్ ఆలోచన విధానం, ఆయన స్ఫూర్తి, ఆయన మాటకి సమాధానం చెప్పేటువంటి తత్వం ఏ రాజకీయ నాయకుడికి లేదు. మాట్లాడడంలో అయితే అనిల్ కుమార్ యాదవ్, అలాగే నాని కానీ, ఇంకా రోజా కానీ పీహెచ్డీ చేశారనుకుంటారు. వాళ్ళందరూ ఏ రకంగా మాట్లాడగలరో మనకు తెలిసిందే. కానీ ఎన్టీఆర్ పరిధి వేరు, ఆయన రాజకీయం వేరు. 2009 సీడీలు వేసుకొని చూడండి, ఆయన పాఠాలు మీకు పనికొస్తాయి అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇప్పుడు మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ కోసం రావాలనుకుంటున్నారు. పార్టీ కోసమే కాకుండా కుటుంబం కోసం, కుటుంబ వ్యక్తుల కోసం ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా వైసీపీకి ఇక నెత్తికి రెంటికి చెడ్డ రేవడిలాగా మార్చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమైపోయారు. కుటుంబ సభ్యుల కోసం రంగంలోకి దిగడమే కాకుండా వైసీపీ బ్యాండ్ వాయించడానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.